మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. అమెరికాలోని మన భారతీయ విద్యార్థుల పరిస్థితి ఎంత కఠినంగా ఉందో ఇప్పటికే మీకు అందరికీ అర్థమయ్యే ఉంటుంది. మరి కొత్తగా చూసుకుంటే 6,000 విద్యార్థుల వీసాలు రద్దు చేయడం జరిగింది. అందులో 4,000 మందివి నేర ప్రవృత్తి గలవారివి. ఎందుకంటే గతంలో ట్రంప్ చెప్పినట్టుగా గవర్నమెంట్ సంబంధించి సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టులు పెట్టినా, ధర్నాలు చేసినా, దాడులు చేసినా వీసాలు రద్దు చేస్తారని ఇప్పటికే చెప్పడం జరిగింది. మరి ఈరోజు చూసుకుంటే 6,000 వీసాలు రద్దు చేశారు. మరి మన విద్యార్థులు, మన భారతీయ విద్యార్థులు అమెరికా చదువులు అంటేనే అయ్య బాబోయ్ అంటున్నారు. భయపడి కూడా వెనుకడుగు వేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చూడొచ్చు. మరి దీనిపైన మరింత సమాచారం అందించడానికి మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ మందరి కృష్ణారెడ్డి గారు. అమెరికాలో ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా వచ్చిన తర్వాత అనేక మార్పులు జరిగాయి. దాంట్లో ముఖ్యంగా వలస వచ్చినటువంటి ఇతర దేశాల నుంచి వచ్చిన వ్యక్తుల్ని ఆ దేశానికి పనికిరాని వాళ్ళు ఎవరున్నారు, ఆ దేశానికి వాళ్ళ వల్ల లాభాలు సరిపడిన పరిస్థితి ఏర్పడితే వాళ్ళని పంపించాలనేటువంటి ఒకే ఒక ఎజెండా తోటి పనిచేస్తున్నాడు ట్రంప్. దాంట్లో భాగంగా అనేక రకమైన కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం మనం గతంలో చూసాం. ఇప్పుడు తీసుకున్న నిర్ణయం 6,000 మంది విద్యార్థుల్ని ఒకేసారి వీసాలు రద్దు చేసి ఈ దేశం నుంచి వెంటనే వెళ్ళిపోండి అని చెప్పి వాళ్ళందరికీ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఇది ఊహించిన పరిణామమే, కానీ సడన్ గా రావడం వల్ల అక్కడున్న విద్యార్థులు తట్టుకోవడం చాలా కష్టం అవుతుంది. దాంట్లో సుమారుగా 4,000 మంది నేర ప్రవృత్తి కలిగిన వాళ్ళు, నేరాలు చేసిన వాళ్ళుగా చెప్తున్నారు. నేరాలు, రకరకాల నేరాలు దీంట్లో ముఖ్యంగా దొంగతనాలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. దీంట్లో చిన్న చిన్న దొంగతనాలు, దాంతోపాటుగా డ్రైవింగ్ కేసుల్లో దొరికిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. తర్వాత సోషల్ మీడియాలో ముఖ్యంగా రాంగ్ పోస్టింగ్లు పెట్టడం, ఆ దేశానికి వ్యతిరేకంగా కానీ, ఆ దేశానికి మిత్ర దేశాలుగా ఉన్న వాళ్ళకి వ్యతిరేకంగా కానీ పోస్టులు పెట్టినట్టు వాళ్ళు, ఇలా రకరకాల పద్ధతిలో ఉన్న వాళ్ళు దీంట్లో చాలా మంది ఉన్నారు. వీళ్ళందరూ కలిపి సుమారుగా 6,000 మందిని ఇప్పుడు టోటల్ గా ఒకేసారి వీసాలు రద్దు చేశారు. అంటే అసలు ట్రంప్ ఈ మధ్య కాలంలో తీసుకున్న నిర్ణయాల్లో విశ్వవిద్యాలయాల మీద ఎక్కువగా కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా విశ్వవిద్యాలయాల్లో వాళ్ళకి ఇచ్చేయాల్సి ప్రతి సంవత్సరం ఏవైతే పెద్ద ఎత్తున గ్రాంట్స్ ఇస్తున్నారో ఆ గ్రాంట్స్ నిలుపుదల చేశారు. అంటే సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్స్ కి గ్రాంట్స్ ఇవ్వడం అనేది మానేశారు. విశ్వవిద్యాలయాలకు డైరెక్ట్ గా ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి గ్రాంట్స్ ఆగిపోవడం వల్ల చాలా మందికి స్కాలర్షిప్స్ రాకపోవడం, తర్వాత చాలా మంది మరి ప్రొఫెసర్స్ పనిచేసే వాళ్ళకు కూడా జీతాలు దాంట్లో నుంచి వచ్చేటువంటి అవకాశాలు ఉండేవి. దానివల్ల చాలా మంది ప్రొఫెసర్స్ మానేయడం జరిగింది. అలాగే స్టూడెంట్స్కి వీసాలు మరి వచ్చినా కూడా దాంట్లో వారికి వేతనాలు రాకపోవడం వల్ల, ఉపకార వేతనాలు రాకపోవడం వల్ల, స్కాలర్షిప్స్ రాకపోవడం వల్ల వాళ్ళు కూడా చదువు మానేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలాగా చూసుకుంటే ఇప్పటికే విశ్వవిద్యాలయాల్లో 20 నుంచి 25% వరకు దాదాపుగా విద్యార్థుల సంఖ్య తగ్గిపోయింది. చాలా యూనివర్సిటీ లోపల, క్లాసుల లోపల వెలవెలబోయే పరిస్థితి ఏర్పడింది. క్లాస్ రూమ్స్ కూడా నిండుగా స్టూడెంట్స్ లేనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. కారణం ఏంటంటే ట్రంప్ ఆలోచించేది ఒకటే, వీళ్ళ వల్ల ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉద్యోగం చేసుకొని ఈ ఉద్యోగం మీద ఆధారపడి అలాగే ఇక్కడ చదువుకోవడం కానీ, ఇక్కడ జాబ్ చేసుకోవడం కానీ చేద్దామనే ఉద్దేశంతో వచ్చిన వాళ్ళు మాకు అక్కర్లేదు. మాకు కావాల్సిన వాళ్ళు ఎవరంటే ఆల్రెడీ అక్కడ పూర్తిగా తయారైపోయి ప్రతిభ విపరీతంగా ఉన్నవాళ్ళు, మేధస్సు కలిగిన వాళ్ళు మా దేశానికి వచ్చి ఆ మేధస్సు ద్వారా ఇక్కడ డబ్బు మరి ఎక్కువగా పెరిగేటట్టు చేయడం కానీ, అవకాశాలు ఎక్కువ పెరిగేటట్టు చేయడం కానీ, మేధస్సును ఎక్కువ పెంచేట పరిస్థితి ఉండటం కానీ ఉండాలి. లేదంటే డైరెక్ట్గా వాళ్ళు డబ్బుతోటే వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టి తద్వారా ఇక్కడ ఉన్నట్టు వాళ్ళకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేటువంటి పరిస్థితులు ఉండాలి. అలాంటి వాళ్ళు మాత్రమే మాకు కావాలి తప్ప మిగిలిన వాళ్ళందరూ ఈ దేశానికి వెళ్ళిపోవాలని ఒక రకమైన నిబద్ధతతోటి పనిచేస్తూ ఉన్నాడు, నిర్ణయంతో, ఆలోచనతో ఉన్నాడు. ఇలాంటి మొండి ఆలోచనతో ఉండేటువంటి ట్రంప్ను మార్చడం చాలా కష్టం. అందుకే రోజు రోజుకి ముఖ్యంగా భారతీయ విద్యార్థుల పరిస్థితి మరింత దిగజారిపోతోంది. ఏ చిన్న తప్పు చేసినా, చిన్న పొరపాటు చేసినా, ఒక వార్తని ఫార్వర్డ్ చేసినా, అంటే తను సృష్టించకపోయినా ఎవరో సృష్టించి తనకు పంపిస్తే తను దాన్ని తన ఫ్రెండ్ సర్కిల్ వరకు పంపించినా సరే, అది అమెరికాకు సంబంధించిన లేక అమెరికా మిత్ర దేశానికి సంబంధించిన ఏదైనా వ్యతిరేకమైన వార్త కానీ, లేక దాన్ని వాళ్ళు ఏదైనా ఒక నినాదాన్ని ఇచ్చేటువంటిది కానీ, లేక తీసుకున్న నిర్ణయాలు ఏవైనా పొరపాటుగా ఉన్నాయని చెప్పడం కానీ, ఇలాంటివి ఏం జరిగినా వాటి మీద కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే సోషల్ మీడియాని మొత్తం టోటల్గా బహిర్గతం చేయాలన్న కండిషన్ పెట్టారు. అంటే ఏ స్టూడెంట్ అయినా తను వీసా కోసం అప్లై చేసినట్టయితే దాంతో పాటుగా తన సోషల్ మీడియా ఖాతాలు మొత్తం కూడా పూర్తిగా దాంట్లోనే తెలియజేయాలి. ఆ తెలియజేసిన ఖాతాల్లో ఆల్రెడీ
డిలీట్ చేసినటువంటి వార్తలు కూడా తిరిగి వాళ్ళు ఓపెన్ చేసుకొని చూసుకొని వాటిలో ఏదైనా సరే అనుకూలంగా లేనటువంటి ఏమైనా వార్తలు ఉంటే వాళ్ళని కూడా వెనక్కి పంపిస్తున్నారు. అంటే ఇక ఉంచి భవిష్యత్తులో అసలు భారతీయ విద్యార్థులు కానీ లేక వలస వచ్చినటువంటి విద్యార్థులు కానీ మరి అమెరికాలో ఉండి ఏదైనా జాబ్స్ చేసుకొని చదివి వాళ్ళు ఉద్యోగాలు కూడా సంపాదించుకునే పరిస్థితుల్లో వాతావరణం పూర్తిగా పోయింది అని చెప్పక తప్పదు. అందుకే రోజు రోజుకి అమెరికా వెళ్ళే వాళ్ళ సంఖ్య తగ్గిపోతోంది. వెళ్ళే వాళ్ళలో 50% దాదాపుగా మానేస్తున్నారని చెప్తున్నారు. అలాగే వెళ్ళిన వాళ్ళలో కూడా 25% దాకా వెనక్కి వచ్చే పరిస్థితులు ఉన్నాయంటున్నారు. ఈ రకంగా చూసుకుంటే మరి అమెరికా నుంచి పూర్తిగా ఆగిపోయి ఇతర దేశాలకి వెళ్ళడానికి ఎక్కువ మంది సిద్ధపడుతున్నారు. ముఖ్యంగా యూరోప్ దేశాలకి ఎక్కువగా వెళ్తున్నారు. యూరోప్ దేశాలకు మరి వెళ్ళే వాళ్ళ సంఖ్య పెరుగుతోంది, అమెరికా వెళ్ళే వాళ్ళ సంఖ్య తగ్గుతోంది.